ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు దక్షిణాది నుంచే ఉంటారా? తెలుగు నాయకులకే జాతీయ అధ్యక్షుడి హోదా అదృష్టం వరిస్తుందా? తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాది ప్రధానమంత్రి, దక్షిణాది బీజేపీ పార్టీ చీఫ్ అంటారా? దక్షిణాదికి ప్రాధాన్యత లేదనే విమర్శలకు బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికతో చెక్ చెప్పనుందా? ఇంతకీ జాతీయ స్థాయిలో పదవి చేపట్టే శక్తి సామర్థ్యాలు ఉన్న ఆ దక్షిణాది నేతలెవరు? బీజేపీకి దక్షిణాది నుండి జాతీయ అధ్యక్షుడు అనేది కొత్త విషయమేమీ కాదు. తెలుగు నాయకుడు వెంకయ్య నాయుడు బీజేపీకి కమలం పువ్వు గుర్తుకు సింబాలిక్. వెంకయ్య అంటేనే బీజేపీ, బీజేపీ అంటేనే వెంకయ్య అన్నట్టు దక్షిణాది కమలదళం రాజకీయాలు సాగేవి. ఆయన కర్ణాటకలో పార్టీ ఎదిగేందుకు పెట్టిన ఫోకస్సే ఆ తర్వాత దక్షిణాదిలో బీజేపీ పవర్లోకి వచ్చేందుకు ఉపయోగపడిందనేది కాదనలేని సత్యం. తమిళనాడులోనూ ఆయన పార్టీ ఎదుగుదలకు నిరంతరం కృషి చేశారు. ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ బీజేపీ టీడీపీ పొత్తుల వ్యవహారంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయన పాత్ర మరవలేమనేది విశ్లేషకుల మాట. వెంకయ్య నాయుడు కేంద్రంలోకి వెళ్లాక ఆ తర్వాత ఉపరాష్ట్రపతి అయ్యాక పార్టీ రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనూ అక్కడక్కడ జరిగే కొన్ని మీటింగ్స్ కు అటెండ్ అవుతూ తన వాక్పటిమతో నడుస్తున్న రాజకీయాలు సృష్టిస్తూ ఏది మంచి ఏది చెడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని నవశకానికి సామాన్య పౌరుడిగా ఉద్బోధిస్తూ వస్తున్నారు. ఉత్తరాది వాళ్లకే బీజేపీలో పదవులు అనే ప్రచారం ఉంది. ప్రధానమంత్రి పదవి గాని, కీలకమైన కేంద్ర మంత్రి పదవుల్లో కానీ దక్షిణాదికి అన్యాయం జరుగుతోందనే విమర్శ ఉంది. పార్టీ పరంగానే కాదు, ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉండే ప్రత్యర్థి పార్టీల ప్రభుత్వాలకు నిధుల కేటాయింపుల్లోనూ అన్యాయం జరుగుతుందనే ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ఆరోపణలు, విమర్శలు స్థానిక నాయకత్వం ఎలా ఉన్నా దక్షిణాదిలో బీజేపీ ప్రభావం కనబడుతూనే ఉంది. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. ఆంధ్రప్రదేశ్లోనూ ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. తెలంగాణలో సగానికి సగం ఎంపీ సీట్లు గెలిచి తృతీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. తమిళనాడులో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కమ్యూనిస్టుల కంచుకోట కేరళలో ఎంపీ సీటు బోని కొట్టగలిగింది. ఎదిగేందుకు ఛాన్స్ ఉన్న దక్షిణాదిలో పార్టీ ఫోకస్ పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే దక్షిణాదిలోని తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు, కర్ణాటకలో తిరిగి అధికారం సాధించడం, తమిళనాడులో ప్రాబల్యం సాధించడం, కేరళలో ఉనికి చాటుకోవడం, ఏపీలో సీట్లు పెంచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఉత్తరాదిలో కొత్తగా విస్తరించాల్సిన అవసరం లేదు. ఉన్న ప్రభావాన్ని కాపాడుకుంటే చాలు. రాజకీయ సమీకరణాలు బేరుజు వేసుకుంటున్న బీజేపీ అగ్రనాయకత్వం ఈసారి బీజేపీ అధ్యక్ష పదవి దక్షిణాదికి ఇచ్చే అవకాశాలు లేకపోలేవని టాక్ వినిపిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో ప్రధానంగా వినిపించే పేరు తెలంగాణ పార్టీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోడీ క్యాబినెట్ లో కొనసాగుతున్న కిషన్ రెడ్డి రాజకీయాల్లో ప్రధానమంత్రి సమకాలికులు. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడి హోదాలో దేశమంతా చుట్టి వచ్చిన వ్యక్తి. బీజేఎల్పీ నేతగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పార్టీ చీఫ్ గా, తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా, కేంద్ర క్యాబినెట్ మంత్రిగా సుదీర్ఘ రాజకీయ పాలనా అనుభవం ఆయన సొంతం. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ పార్టీలో అజాత శత్రువుగా పేరుంది. తెలంగాణ నుండి 8 ఎంపీ స్థానాలు గెలిచి కేంద్రంలో బీజేపీకి ఆక్సిజన్ ఇచ్చినట్లయింది. 2 పర్యాయాలు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ, తాజాగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న తెలంగాణలో 3వ ముఖ్యమంత్రి బీజేపీ నుండి ఉండాలంటే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి తెలంగాణ ప్రాంతానికి ఇస్తే బాగుంటుందనే ప్రచారం ఊపందుకుంది. జాతీయ అధ్యక్షుడి రేసులో వినిపిస్తున్న మరో తెలుగు పేరు మురళీధర్ రావు. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన మురళీధర్ రావు 2009లోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అవుతారనే ప్రచారం జరిగింది. ఆర్ఎస్ఎస్ మూలాలున్న పోల్సాని మురళీధర్ రావు ఏబీవీపీలో పనిచేసిన సమయంలో జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు. ఆ తర్వాత బీజేపీలో చేరి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ గా పనిచేశారు. సంస్థాగత వ్యవహారాలు చక్కదిద్దే నేర్పరితనం ఉన్న వెల్మ సామాజిక వర్గానికి చెందిన మురళీధర్ రావు పార్టీ జాతీయ అధ్యక్షుడు అయితే బీఆర్ఎస్ నుంచి భారీగా చేరికలు ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండిటిలోనూ చక్రం తిప్పిన నేత రామ్ మాధవ్. ఏపీలోని అమలాపురానికి చెందిన రామ్ మాధవ్ ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలక పాత్ర పోషించారు. బీజేపీలో చేరాక జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్ గా పనిచేసి అక్కడ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకమయ్యారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ ఎదుగుదలకు తోడ్పడ్డారు. అయితే మళ్లీ ఆర్ఎస్ఎస్ లో కొనసాగుతున్న ఈ నేతను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా చేసేందుకు సంఘ్ బీజేపీ నేతలు సీరియస్ గా థింక్ చేస్తున్నట్లు తెలుస్తోంది.